అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఒక గొప్ప అమ్మవారి ప్రసాదం గురించి తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ నడిబొడ్డులో వెలుగులు విభజిమ్మే చార్మినార్ పక్కనే ఒక దివ్య ఆలయం. ఆ ఆలయం పేరే భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి రోజు నుంచి 3 రోజుల పాటు అమ్మవారి ఆలయంలోని ఖజానాను, అమ్మవారి ప్రతిమ గల వెండి నాణేలను ప్రసాదంగా ఇస్తారు. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అందమైన చార్మినార్ని ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఈ వివరాలన్నీ మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం. ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి, అమ్మవారి ప్రతిమ గల వెండి నాణేల ప్రసాదం గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం లక్ష్మీ పూజ, కుబేర పూజ అనంతరం ఖజానా పంపకం ప్రత్యేక ఆకర్షణ. ఈ సంవత్సరం కూడా పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి ప్రతిమ గల వెండి నాణేలను ప్రసాదంగా ఇచ్చారు. ఈ సంప్రదాయం పూర్వకాలపు పురాణాలతో అనుబంధం ఉంది. సముద్ర మదనం సమయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుండి ఉదయించేటప్పుడు అమ్మ చేతిలో వెండి అనే లోహం ఉంది అని చెప్తారు. అమ్మ వెండిని పవిత్రతకు, శాంతికి, సంపదలకు ప్రతీకగా ఇచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆచారానికి గుర్తుగా ఈ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి తల్లి భక్తులకు వెండి నాణేలను పంచడం ప్రారంభిస్తుంది. ఇది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక గొప్ప మహా సంప్రదాయంగా మారింది. ఖజానా పంపకం రోజు ఉదయం నుంచే భక్తులు క్రమంగా ఆలయానికి చేరుతారు. దీపాలు వెలిగిస్తూ, మంత్రాలు జపిస్తూ అమ్మవారి సన్నిధిలో ఆశీర్వాదం కోరుతారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ వేడుకలో పాల్గొంటారు. అమ్మవారి ఖజానా పొందిన భక్తులు చెబుతారు, ఈ ఖజానా మా ఇంట్లో లక్ష్మీ పూజకు జీవం పోస్తుంది అని. ఈ సంవత్సరం అమ్మవారి ప్రతిమ గల వెండి నాణ్యం నాకు కూడా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఖజానా కేవలం ధనం కాదు, అమ్మవారి ఆశీర్వాదం, అదృష్టం, సమృద్ధి యొక్క చిహ్నం. భక్తులు ఈ వెండి నాణ్యాన్ని తమ ఇళ్లల్లో ఉంచుకొని దానిని లక్ష్మీ తల్లి యొక్క శుభ ప్రతీకంగా భావిస్తారు. భాగ్యం అంటే అదృష్టం, సంపద, సంతోషం. ఈ తల్లి చార్మినార్ కింద వెలిసిన తరువాత అనేక మంది జీవితాలు మారిపోయాయని భక్తులు నమ్ముతారు. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చార్మినార్ని తప్పక చూస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఎందుకంటే అమ్మవారి దృష్టి పడితే జీవితంలో శుభం వస్తుందని నమ్మకం. ఈ యుగంలో ప్రతి ఒక్కరూ ధనం, ఆస్తి, అదృష్టం కోసం పరుగులు తీస్తారు. కానీ భాగ్యలక్ష్మి తల్లి ఒక మధురమైన సందేశం ఇస్తుంది. నీ మనసులో ఉన్న ప్రేమ, దయ, భక్తి, పవిత్రత అవే నీ నిజమైన భాగ్యాలు. ఈ ఖజానా పంపకం ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ లభించాలి. చార్మినార్ వెలుగుల మధ్య ప్రకాశించే భాగ్యలక్ష్మి అమ్మవారు మన జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.